Hi friends and traders. Uh, Market analysis for the Nifty and Bank Nifty for option buyers and sellers. Last week ఏం జరిగింది, కమింగ్ వీక్ ఎలా ఉంటుంది అనాలిసిస్ చేసుకుందాం. ఫస్ట్ నిఫ్టీ స్పాట్ చార్ట్ చూపిస్తున్నారు. నిఫ్టీ స్పాట్ చార్ట్ వీక్లీ, ఈ వీక్ అనాలిసిస్ చూద్దాం. ఇది ఎలా ఉందంటే మంచి ఛానల్లో నడిచింది ఇప్పుడు దాకా. ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 6th మే నుంచి నిఫ్టీ ఫుల్ అప్ ట్రెండ్లో ఉంది. అంతకుముందు ఒక రేంజ్ బ్రేక్అవుట్ అయ్యి బాగా అప్ ట్రెండ్లో వెళ్ళింది. ఆ రేంజ్ ఎంత కన్సల్టేట్ అయిందో అక్కడికి బాగా పెరిగింది. సడన్గా లాస్ట్ వీక్ గ్లోబల్ ఫ్యాక్టర్స్తో హ్యూజ్ గ్యాప్ డౌన్ అయింది. వార్ న్యూస్ అండ్ జపాన్ ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ ఇవన్నీ చూసిన తర్వాత మన గ్లోబల్ అన్సర్టెనిటీతో హ్యూజ్ గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయ్యి ఫైనల్గా బుల్లిష్ క్లోజింగ్ ఇచ్చింది. గ్రీన్ క్లోజింగ్, హ్యామర్ క్యాండిల్, బుల్లిష్ ప్యాటర్న్ ఇది. అప్ టు ట్రెండ్ లైన్ దాకా రైజ్ అయింది. లో నుంచి, వీక్లీ లో నుంచి ఇది క్లియర్గా ఉంది. వీక్లీ బుల్లిష్ క్యాండిల్ ఇచ్చింది. డైలీలో చూద్దాం, డైలీ ఎలా ఉంది. డైలీలో హ్యూజ్ వాలంటైలిటీ కనిపిస్తున్నది. బిగ్ గ్యాప్ డౌన్స్ అయినాయి. ఎవ్రీడే ఆల్మోస్ట్ ఓపెన్ హై అవుతున్నది, లోకి వచ్చి క్లోజ్ అవుతున్నది మండే. అలాగే ట్యూస్డే కూడా ఓపెన్ నియర్ హై, కొద్దిగా హై క్రియేట్ చేసి మళ్ళీ నియర్ టు 24,000 క్రియేట్ అయింది. మళ్ళీ థర్డ్ డే మళ్ళీ గ్యాప్ అప్ అయింది, లోకి వచ్చి మళ్ళీ ఎబో క్లోజ్ అయింది. థర్డ్ డే బెటర్గా క్లోజ్ అయింది. ఫోర్త్ డే మళ్ళీ గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయ్యి నియర్ టు లో అయింది, 24,100 దాకా క్లోజ్ అయింది. ఫ్రైడే వచ్చేసి ఆర్బీఐ పాలసీ ఉంది. ఆర్బీఐ రేట్స్ ఏం చేంజ్ చేయలేదు, సేమ్ రేట్స్ ఉంచినాయి. రిపో అండ్ రివర్స్ రిపో రేట్స్. లిక్విడిటీ క్రియేట్ చేయడం కోసం తగ్గిస్తారు అనుకున్నారు, కానీ ఏం తగ్గించలేదు, స్టేటస్ కో. బట్ కామెంటరీ అయితే మంచిగానే ఇచ్చింది, ఇండియా గ్రోత్ స్టేబుల్గానే ఉందని. బికాస్ ఈ జపాన్ ఇష్యూ వల్ల యుఎస్ అన్సర్టెనిటీ, యుఎస్లో రిసెషన్ వస్తుందని ఫియర్స్ ఉన్నాయి చెప్పి కూడా మంచి కామెంటరీ మంచిగా ఇచ్చింది. ఆర్బీఐ మన గ్రోత్ రేట్కి డోకా లేదు, స్టేబుల్గానే ఉంటుంది. సో మార్కెట్ అది పడలేదు, కానీ ఈ ఛానల్ రేంజ్, ఈ రేంజ్ పాస్ట్ వీక్ రేంజ్ హైలోనే క్లోజ్ అయింది. సో నెక్స్ట్ వీక్ ఎలా ఉండిపోతుందో చూద్దాం. ఇక్కడ ఈ రేంజ్ ఉంది కదా, హైలో లో వచ్చేసి 23,900, హై వచ్చేసి నియర్ టు 24,420. ఈ అబోవ్ కనుక క్లోజ్ అయ్యి 15 minutes క్యాండిల్ క్లోజ్ అయితే 15 minutesలో చూద్దాం. ఈ అబోవ్ రేంజ్ 15 minutes క్యాండిల్ టు 15 minutes క్యాండిల్ క్లోజ్ అయితే మనకి ఆల్మోస్ట్ 24,500 అబోవ్ 24,700 దాకా టార్గెట్ ఉంది. సో అది మండే రావచ్చు లేదా నెక్స్ట్ వీక్లో రావచ్చు, అబోవ్ క్లోజ్ అయితే కంఫర్టబుల్గా. అదర్వైజ్ ఈ కింద బిలో కనుక ట్రెండ్ డౌన్ అయితే ఈ గ్యాప్స్ క్లోజ్ అయ్యి ఈ ట్రెండ్ ఈ లోయర్ రేంజ్ దగ్గర చూసుకోవాలి మనం ఎలా ఉందో. ఈ బిలో బాక్స్ రేంజ్ క్లోజ్ అయితే ఫ్రెష్ షార్ట్స్ క్రియేట్ అవుతాయి సిస్టంలో. అప్పుడు ఎక్కడ దాకా రావచ్చు అంటే 23,600, 23,300, 400 రేంజ్ దాకా రావచ్చు ఈ బాక్స్ రేంజ్. అలాగే హైలు క్లోజ్ అయితే షార్ట్ కవరింగ్ వచ్చి 24,700 దాకా అవకాశం నెక్స్ట్ వీక్. సో ఈ రేంజ్లోనే ఈ అబోవ్ బ్రేక్ అయితే ఆప్షన్ బయర్స్కి మంచి అవకాశం ఉంటుంది. అలాగే బిలో క్లోజ్ అయిన ఆప్షన్ బయర్స్కి అవకాశం ఉంటుంది. విత్ ఇన్ రేంజ్లో ఉన్నప్పుడు తక్కువ పాయింట్స్ చూసుకుని ఆప్షన్ బయింగ్ అయితే చేయాలి. బయర్స్ అయితే కేర్ఫుల్గా ఈ రేంజ్లో. ఫ్రైడే చాలా కంప్రెస్డ్ రేంజ్లో ఉంది. ఫస్ట్ 15 minutes క్యాండిల్ రేంజ్లోనే ఉన్నది ఈ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా. సో ఈ ఆప్షన్ బయర్స్కి అది మంచి మూమెంట్ కాదు, సెల్లర్స్కి మంచి మూమెంట్. సో ఇది ఆప్షన్ బయర్స్కి సెల్లర్స్కి చూసుకోవాలి మూమెంట్ ఎలా ఉంది. ఈ బాక్స్ రేంజ్ బ్రేక్ అవుతుందా లేదా చూసుకుని అప్పుడు సెల్లింగ్ ఆపర్చునిటీ, బయింగ్ ఆపర్చునిటీ ఉందో చూసుకుని చెక్ చేసుకుని ట్రేడ్ చేయాలి. బయర్స్కి అయితే క్లియర్గా ఇఫ్ రేంజ్ బ్రేక్అవుట్ కంఫర్టబుల్గా 15 minutes క్యాండిల్ 2 candles క్లోజ్ అయితే 200 అబోవ్ పాయింట్స్ వస్తాయి. అలాగే బిలో క్లోజ్ అయితే
న్యూ షార్ట్స్ క్రియేట్ అయ్యి ఇక్కడ కూడా 200+ మూమెంట్ పాయింట్స్ వస్తాయి నెక్స్ట్ వీక్. సో ఇదర్ సైడ్ 200 పాయింట్స్ వస్తాయి. పై క్లోజ్ అయితే షార్ట్ కవరింగ్ వస్తుంది, కింద అయితే ఫ్రెష్ న్యూ షార్ట్స్ క్రియేట్ అవుతాయి. సో ఇది నిఫ్టీ అనాలిసిస్. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఫస్ట్ వీక్లీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ట్రెండ్ లైన్ చూడండి. ట్రెండ్ లైన్ కంటిన్యూస్గా హిట్ అవుతున్నదే కానీ ఎబోవ్ క్లోజ్ అవ్వట్లేదు. న్యూ హై క్రియేట్ చేయాలి. వన్స్ ఇది ఎబోవ్ క్లోజ్ అయితే కంఫర్టబుల్ మంచి క్యాండిల్ అగైన్ ఫ్రెష్ అయ్యి చూడొచ్చు మనం. బ్యాంకింగ్ సెక్టర్ కొద్దిగా వీక్గా ఉన్నది, ఎందుకంటే లిక్విడిటీ క్రంచ్ వచ్చింది. సో లోన్ గ్రోత్ కూడా స్లో చేయాలి ఇప్పుడు, ఎందుకంటే ఎనఫ్ లిక్విడిటీ లేదు బ్యాంక్స్ దగ్గర. కాసా అంటే సేవింగ్స్ డిపాజిట్స్ తగ్గుతున్నాయి. అందరూ మ్యూచువల్ ఫండ్స్ వైపు అదర్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు వెళ్తున్నారు. సో బ్యాంక్స్కి కొద్దిగా లిక్విడిటీ ప్రాబ్లం వస్తుంది. దానివల్ల ఆర్బీఐ రేట్స్ చేంజ్ చేస్తుందేమో అని చూశారు, తగ్గిస్తుందేమో చూశారు, సిస్టంలోకి లిక్విడిటీ రిలీజ్ చేస్తాం, కానీ ఏం చేయలేదు. సో రేట్స్ అన్చేంజ్డ్గా ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంక్స్ మరీ ప్రాబ్లంగా ఉన్నది. సో అవి ఏం చేస్తే చూడాలి. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచి డిపాజిట్స్ గ్యాదర్ చేస్తాయా, లేదా ఆర్బీఐ ఏదైనా చేస్తుంది, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తుందా, లేకపోతే రివర్స్ రేట్స్ తగ్గిస్తుందా చూడాలి నెక్స్ట్ వీక్లో. ఇప్పుడైతే ప్రస్తుతానికి కొద్దిగా బ్యాంక్స్ వీక్గా ఉన్నాయి. సో అందుకే ఇది ఒక ఫాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి అండర్ పర్ఫార్మ్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ కంపేర్ టు నిఫ్టీ. పిఎస్యూ బ్యాంక్స్లో కూడా ఎస్బీఐ ఒకటే ర్యాలీ చేస్తున్నది, మిగిలిన అంత చేయట్లేదు అదర్ పిఎస్యూ బ్యాంక్స్. సో ఇప్పుడు చూద్దాం. అందుకే ఇది ఈ ట్రెండ్ లైన్ హై బ్రేక్ చేయలేకపోతున్నది. లాస్ట్ వీక్ వచ్చేసి ఇది నిఫ్టీ లాగా రెడ్ హ్యామర్ క్రియేట్ అయ్యింది, నిఫ్టీలో గ్రీన్ హ్యామర్ క్రియేట్ అయింది. డజంట్ మ్యాటర్, బట్ బుల్లిష్ ప్యాటర్న్ ఇది కూడా. సో ఇది కూడా ఒక రేంజ్ క్రియేట్ అయింది, మనకి క్లియర్ కనిపిస్తుంది. ఇది డైలీ క్యాండిల్లోకి వెళ్తే ఎవ్రీడే ఆల్మోస్ట్ మండే హ్యూజ్ గ్యాప్ డౌన్ అయ్యాక గ్యాప్ డౌన్ అవుతున్నది, మళ్ళీ కింద క్లోజ్ అవుతున్నది. అగైన్ నెక్స్ట్ డే గ్యాప్ అప్ అవుతున్నది, నెక్స్ట్ డే గ్యాప్ అప్ అయింది, మళ్ళీ డౌన్ క్లోజ్ అయింది. అలాగే మళ్ళీ వెన్స్డే ఇన్సైడ్ క్యాండిల్ క్రియేట్ అయింది, మళ్ళీ అగైన్ థర్స్డే ఇన్సైడ్ క్యాండిల్ క్రియేట్ అయింది, నియర్ టు లో ఈ బాక్స్లో క్రియేట్ అయింది. ఫ్రైడే వచ్చేసి ఇది ఎబో క్రియేట్ అయింది, గ్యాప్ అప్ అయింది, సస్టైన్ అయింది కానీ ఆ గ్యాప్ అప్. సో ఇది బాక్స్ రేంజ్లో నడుస్తున్నది. కమింగ్ వీక్ ఎలా ఉండిపోతుందంటే ఈ బాక్స్ రేంజ్ బ్రేక్ అయిందా లేదా చూసుకోవాలి. బ్రేక్ అయితే ఆప్షన్ బయర్స్ మంచి ఆపర్చునిటీ, బ్రేక్ అవ్వకపోతే ఆప్షన్ బయింగ్ చేసేది కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఫ్రైడే బాగా స్మాల్ మూమెంటే ఉన్నది, ఆప్షన్ బయర్స్కి అది మంచిది కాదు. కన్సాలిడేట్ అయ్యి ఇది బాగా కన్సాలిడేట్ అయ్యి ఇది కూడా కన్సాలిడేట్ అయితే మంచి బ్రేక్అవుట్ వేస్తుంది ఇది సైడ్. అలాగే ఆప్షన్ సెల్లర్స్కి మంచి మూమెంట్ ఇది. నెక్స్ట్ వీక్ ఈ రేంజ్లోనే ఉంటే దానికి తగ్గట్టు చూసుకోవాలి. స్టాప్ లాస్ ఎబో లిటిల్ ఎబో దిస్ బాక్స్ రేంజ్ చూసుకోవాలి స్టాప్ లాసెస్. ఈ రేంజ్ బ్రేక్ అయితే ఫ్రెష్ షార్ట్ కవరింగ్ వస్తుంది, అప్ సైడ్ బ్రేక్ అయితే. నిఫ్టీలో ఎలా ఉందో అలాగే ఇక్కడ కూడా ఫ్రెష్ షార్ట్ కవరింగ్ వస్తుంది. డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయితే న్యూ షార్ట్స్ క్రియేట్ అవుతాయి సిస్టమ్స్లో. సో ఆప్షన్ బయర్స్కి అప్ సైడ్ వెళ్తే సిఈ తీసుకొని డౌన్ సైడ్ అయితే పిఈ ట్రై చేయొచ్చు. స్టిక్ స్టాప్ లాస్ వాలంటీరిటీ ఎక్కువ ఉంది, విక్స్ రేంజ్ ఎక్కువ ఉన్నాయి మూమెంట్. సో వాలంటీరిటీ ఆప్షన్ బయర్స్కి మంచిది, ఆప్షన్ సెల్లర్స్కి మంచిది కాదు. కానీ ఈ రేంజ్ ఉన్నంత వరకు ఓకే, ఈ రేంజ్లో ఉన్నంత వరకు కొద్దిగా అవుట్ సైడ్ ఓటీఎమ్స్ చూసుకోవచ్చు. సో ఇది అనాలిసిస్ ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి. మళ్ళీ ఫ్రెష్గా మండే నెక్స్ట్ డే ఇంకొక వీడియోతో వస్తాను. సో ఇంకేమన్నా కావాల్సి వస్తే కామెంట్ చేయండి, చూస్తాను నేను. ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.